మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఇది శనివారంతో కలిసి రావటం మరింత విశేషం. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఏకాదశి వ్రత కథను వింటే చాలు. 2 నిమిషాల్లో మీ కష్టాలన్నీ పోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. మీ దశ తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శని దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పేదరికం పోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం పుణ్యభూమి అయిన భరతవర్షంలో వేదాంతపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే అక్కడి ప్రజలు వేదాలను, ధర్మాన్ని గౌరవిస్తూ దైవభక్తితో జీవించేవారు. ఆ గ్రామంలో వాసుదేవ శర్మ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కేవలం పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు కాదు. ఆయన ఒక గొప్ప పండితుడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఆయనకు కరతాళ మలకం. ఆయన వాగ్ధాటి అద్భుతం. ఆయన జ్ఞానం అపారం. కానీ విధి ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. వాసుదేవ శర్మ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమభక్తుడు. ఆయన శ్వాస, ధ్యాస అన్నీ ఆ 7 కొండల వాడే. ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆయన పేదాలపై గోవిందా గోవిందా అనే నామం తప్ప మరో మాట ఉండేది కాదు. అయితే ఆయన జాతకంలో శని దోషం అత్యంత ప్రబలంగా ఉంది. ఆ శని ప్రభావం వల్ల ఆయన జీవితం కష్టాల కడలిగా మారింది. ఆయన ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించినా దరిద్రం అనే నీడ ఆయన్ని వదిలిపెట్టేది కాదు. ఆయన ఏ పని తలపెట్టినా అది 100కి 99 సార్లు విఫలమయ్యేది. ఒక యజ్ఞం చేద్దామని ఎవరైనా సంకల్పిస్తే వాసుదేవ శర్మ జ్ఞానం తెలిసినా ఆయన అదృష్టం బాగోలేదు, ఆయన్ని పిలిస్తే మన పని కూడా మధ్యలో ఆగిపోతుంది అని జంకేవారు. భిక్షాటనకు వెళ్తే కొందరు దయతలిచి ఏదైనా ఇచ్చేవారు, మరికొందరు పనిచేసి బ్రతకలేవా అని అవమానించేవారు. కొన్నిసార్లు రోజుల తడబడి పచ్చి మంచినీళ్లు తప్ప గొంతులో గింజ కూడా పడని దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొనేవాడు. ఈ కష్టాలన్నీ చూస్తున్న కర్మఫల ప్రదాత న్యాయదేవత అయిన శనిదేవుడికి వాసుదేవ శర్మ భక్తిని చూసి ఒక విపరీతమైన ఆలోచన కలిగింది. ఆహా, ఈ బ్రాహ్మణుడికి ఎంత ధైర్యం! ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా అతని భక్తి చెక్కు చెదరటం లేదు. అతని విశ్వాసం నా శక్తిని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. నా వక్రదృష్టి పడితే దేవతల సింహాసనాలే కదిలిపోతాయి. అలాంటిది ఈ మానవుడు నా ప్రభావాన్ని తట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నాడు? ఇతని ధర్మాన్ని, భక్తిని నా పూర్తి శక్తితో పరీక్షిస్తాను. నా ప్రభావం ముందు ఏ దైవమూ నిలబడలేదని, ఏ భక్తి కాపాడలేదని ఈ లోకానికి నిరూపిస్తాను అని కఠినంగా సంకల్పించుకున్నాడు. ఆ క్షణం నుండి శనిదేవుడి వక్రదృష్టి మరింత తీవ్రమై వాసుదేవ శర్మ జీవితం అగ్నిగుండంగా మారింది. ఒకనాటి రాత్రి కుండపోత వర్షంతో పాటు పెనుగాలి వాన మొదలయ్యింది. ఆ గాలికి ఆయన చిన్నపాటి గడ్డి గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. గోడలు నేలమట్టమయ్యాయి. ఆ రాత్రంతా ఆయన ఒక్క చెట్టు కింద తలదాచుకుని చలికి వణుకుతూ గడిపాడు. మరోసారి ఎవరో దయతలచి ఇచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని ఒక కుండలో దాచుకుంటే శనిదేవుడి ప్రేరణతో వచ్చిన ఎలుకల గుంపు ఆ కుండకు కన్నం వేసి గింజ ఒక్కటి లేకుండా నాశనం చేశాయి. ఆకలితో నకనకలాడుతున్న ఆయనకు ఆశ్రయం, ఆహారం రెండూ కరువయ్యాయి. చివరికి పౌష్టికాహార లోపంతో, మానసిక వేదనతో తీవ్రమైన జ్వరం బారిన పడి మంచాన పడ్డాడు. కనీసం లేచి నిలబడడానికి కూడా శక్తి లేని ఆ స్థితిలో ఆయన తనను తాను నిందించుకోలేదు. ఆ భగవంతుణ్ణి కూడా దూషించలేదు. కళ్ళు మూసుకొని మంచం మీద నుండే ఆ శ్రీనివాసుని స్మరించుకునేవాడు. ఆయన భక్తిని చూసి చలించని శనిదేవుడు అతని అంతాన్ని చూడాలని మరింత పట్టుదలతో ఎదురుచూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాసుదేవ శర్మ తన భక్తి మార్గాన్ని వీడలేదు. ముఖ్యంగా ప్రతి నెలా వచ్చే శుక్ల, కృష్ణ పక్ష ఏకాదశి రోజులలో ఆయన ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా తప్పకుండా ఉపవాసం ఉండేవాడు. తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి తులసిమాలతో ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ అతి కష్టం మీద నడిచి ఊరి చివర ఉన్న చిన్న కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకునేవాడు. ఆ స్వామి పాదాల చెంత కూర్చొని ఓ శ్రీనివాస, ఆపద్బాంధవ, నా కష్టాలు, నా ఆవేదన
నీకు తెలియనివి కావు. ఈ జన్మలో నేను ఏ పాపం చేశాను, ఏ కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నానో నాకు తెలియదు. కానీ నా భక్తి, నా ఆత్మ నీకే అంకితం. ఈ కష్టాలన్నీ నా ప్రారబ్ధాన్ని కరిగించడానికి నీవు పెడుతున్న పరీక్షలేనని భావిస్తున్నాను. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నన్ను కరుణించు తండ్రి అని కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకించేవాడు. అలాగే ఒకానొక పవిత్రమైన ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆ రోజు వాసుదేవ శర్మ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత 3 రోజులుగా గొంతులో గింజపడలేదు. జ్వరంతో శరీరం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అయినా ఆయన తన ఏకాదశి వ్రత సంకల్పాన్ని వీడలేదు. యథాప్రకారం ఉపవాస దీక్షతో చేతిలో ఒక కర్రను ఊతగా చేసుకుని కొండపైకి బయలుదేరాడు. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్లుగా ఉంది. అయినా పెదవులపై గోవిందా గోవిందా నామస్మరణ మాత్రం ఆగలేదు. ఆయన దీనస్థితిని, అచంచలమైన భక్తిని చూసిన శనిదేవుడు, ఇదే సరైన సమయం, ఇతని కథకు ముగింపు పలకాలి. ఇతని భక్తి ఇతని ప్రాణాలను ఎలా కాపాడుతుందో నేను కూడా చూస్తాను అని తన మాయతో ఒక భయంకరమైన పెద్ద పులి రూపాన్ని ధరించి వాసుదేవ శర్మ వెళ్తున్న దారికి అడ్డుగా వచ్చి నిలబడింది. ఆ పులి గర్జనకు అడవిలోని పక్షులు చెల్లాచెదురయ్యాయి. దాని ఆకలితో మెరుస్తున్న కళ్ళు, వాడి అయిన కోరలు చూసి క్షణకాలం వాసుదేవ శర్మ గుండె ఆగిపోయినంత పనైంది. మృత్యువు తన కళ్ళ ముందే నిలబడి ఉందని ఆయనకు అర్థమైపోయింది. కానీ ఆ తర్వాతి క్షణంలోనే అతనిలో భయం స్థానంలో ఒక అనిర్వచనీయమైన శాంతి ఆవరించింది. అతను భయంతో పారిపోవాలని ప్రయత్నించలేదు. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి తన ఇష్టదైవాన్ని బిగ్గరగా ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఓ ఆపద్బాంధవ, అనాథ రక్షక వెంకటరమణ, ఈ దీనుడి చివరి ప్రార్థన వినవా? నా జీవితమంతా నీ నామస్మరణతోనే గడిపాను. ఈ ఏకాదశి రోజున నీ దర్శనం చేసుకోకుండానే నా ప్రాణాలను ఈ పులి రూపంలో హరించాలని నిర్ణయించుకున్నావా? అంతా నీ లీల. నీ పాద సన్నిధికి చేరువలో నీ నామాన్ని స్మరిస్తూ మరణించటం కూడా నా పూర్వజన్మ సుకృతమే. నన్ను నీ పాదాల చెంతకు చేర్చుకో తండ్రి అని ఆర్తితో ప్రార్థించాడు. ఆ ప్రార్థనలోని ఆర్తికి, భక్తికి ఆ కొండరాళ్ళు కూడా కరిగాయేమో అన్నట్లుగా ఉంది. ఆ ఆర్తనాదం నేరుగా ఏడుకొండలపై కొలువ ఉన్న శ్రీనివాసుడి చెవిన పడి ఆయన హృదయాన్ని కరిగించింది. భక్తుడి ఆర్తనాదాన్ని విన్న ఆ క్షణమే కరుణామయుడైన వెంకటేశ్వర స్వామి ఒక గంభీరమైన వేటగాడి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. విశాలమైన వక్షస్థలం, బలమైన భుజాలు, చేతిలో ధనుర్బాణాలు, నడుముకు కట్టిన అంబుల పొదితో, ముఖంలో రాజ తేజస్సుతో ఉన్న ఆ వేటగాడిని చూడగానే పులి రూపంలోని శనిదేవుడు కూడా ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. వేటగాడు ఆ పులిపై బాణాన్ని ఎక్కుపెట్టి మేఘ గంభీర స్వరంతో, ఆగు, నీవెవరు? ఈ నిరాపరాధి అయిన బ్రాహ్మణుడిని ఎందుకు భయపెడుతున్నావు? ఇతను నా ఆశ్రయుడు, నా రక్షణలో ఉన్నాడు. ఇతనికి ఎలాంటి హాని తలపెట్టినా నా బాణం నీ గుండెల్లో నాటుకుంటుంది. మారు మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని గర్జించాడు. వేటగాడి రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని, ఆ తేజస్సు, ఆ అధికారం ఆయనవి మాత్రమేనని గ్రహించిన శనిదేవుడు మానవ రూపంలో తనను తాను దాచుకుని తల వంచుకుని మౌనంగా అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. వాసుదేవ శర్మ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన పులి లేదు. కేవలం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వేటగాడు మాత్రమే నిలబడి ఉన్నాడు. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు ఆ వేటగాడు దైవంలా కనిపించాడు. అతను వెంటనే ఆ వేటగాడి పాదాలపై పడి, అయ్యా, మీరు ఎవరు? నా ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవులు. ఈ నిరుపేద బ్రాహ్మణుడు మీకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలడు అని కృతజ్ఞతతో అడిగాడు. అందుకు ఆ వేటగాడు వాసుదేవ శర్మను ఆప్యాయంగా పైకి లేపి చిరునవ్వుతో, నాయనా, నేను ఈ అడవికి రాజును. నా పరిధిలో సంచరించే వారిని కాపాడుకోవడం నా ధర్మం. నీవు ఎంతో ఆకలితో నీరసంగా ఉన్నట్లున్నావు. ఇదిగో ఈ గుమ్మడికాయను దానంగా స్వీకరించు. నీ ఏకాదశి వ్రతం ముగిసిన తర్వాత దీన్ని ఆహారంగా తీసుకొని నీ ఆకలి తీర్చుకొని చెప్పి ఒక పెద్ద గుమ్మడికాయను అతనికి ఇచ్చి అతను చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. జరిగిందంతా ఒక కలలా అనిపించింది వాసుదేవ శర్మకు. ఆ వేటగాడు సాక్షాత్తు తన ఇష్టదైవమైన శ్రీనివాసుడేనని గ్రహించడానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. తన భక్తికి, తన ప్రార్థనకు ఆ స్వామి స్పందించి తన ప్రాణాలను కాపాడాడని గ్రహించి ఆనందంతో ఆయన పాదాలకు
మనసులోనే వేల వేల నమస్కారాలు అర్పించుకున్నాడు. స్వామి ప్రసాదంగా భావించి ఆ బరువైన గుమ్మడికాయను భుజాన వేసుకుని కొత్తగా వచ్చిన శక్తితో కొండ దిగి తన ఇంటికి చేరుకున్నాడు. ద్వాదశి ఘడియలు ప్రవేశించిన తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించి ఉపవాసం విరమించి ఆ గుమ్మడికాయను వండుకుందామని ఒక చేతితో కొయ్యబోయాడు. కానీ కత్తి మొన దానికి తగలగానే ఒక విచిత్రమైన లోహ శబ్దం వచ్చింది. ఆశ్చర్యంతో దాన్ని మరింత బలంగా పగలగొట్టి చూడగా ఆయన కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో మూసుకుపోయాయి. లోపలంతా బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మాణిక్యాలతో నిండి ఉంది. అనంతమైన సంపద రాశిని చూసిన వాసుదేవ శర్మకు నోట మాట రాలేదు. తన కష్టాలు తీరిపోయినాయని, తన భక్తికి, తన సహనానికి ఆ ఏడుకొండలవాడు ప్రసన్నుడై కరుణించాడని గ్రహించి ఆనంద బాష్పాలతో నేలపై సాష్టాంగపడి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ ధనంతో అతను ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించి ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాడు. జీవనాధారం కోసం కొన్ని పొలాలు కొన్నాడు. కానీ ఆ అపారమైన సంపద అతనిలో గర్వాన్ని కానీ అహంకారాన్ని కానీ పెంచలేదు. దానికి బదులుగా ఆయనలో వినయాన్ని, దాతృత్వాన్ని, కరుణను 1000 రెట్లు పెంచింది. తనలాగా ఆకలితో ఎవరూ అలమటించకూడదని సంకల్పించి తన గ్రామంలో ప్రతిరోజు అన్నదానం చేయటం ప్రారంభించాడు. పేద ఆడపిల్లల వివాహాలకు సహాయం చేసేవాడు. విద్యార్థులకు విద్యాదానం చేసేవాడు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించాడు. తన జీవితాంతం ఏకాదశి వ్రతాన్ని వీడకుండా ప్రతి ఏకాదశికి తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ధర్మబద్ధమైన సార్థకమైన జీవితాన్ని గడిపాడు. చివరికి అతని పుణ్యఫలం పరిపూర్ణమవగానే శ్రీహరి పంపిన దివ్య విమానంలో శరీరంగా వైకుంఠానికి చేరుకుని స్వామిలో ఐక్యమయ్యాడు. వాసుదేవ శర్మ భక్తిని, అతనికి లభించిన సద్గతిని చూసిన శనిదేవునికి తన గర్వము, అహంకారము పూర్తిగా నశించాయి. భక్తి శక్తి ముందు తన శక్తి ఎంత అల్పమైనదో ఆయనకు జ్ఞానోదయం కలిగింది. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆయన నేరుగా తిరుమల కొండపై ఆనంద నిలయములో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్దకు వెళ్ళాడు. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆయన పాదాలపై పడి, కరుణామయ శ్రీనివాస, నన్ను క్షమించు. అహంకారంతో కన్నులు మూసుకుపోయి నీ పరమ భక్తుడైన వాసుదేవ శర్మను అనేక కష్టాలకు గురి చేశాను. నా కర్మఫల సిద్ధాంతాన్ని నిరూపించాలని ప్రయత్నించి నీ భక్త వాత్సల్యాన్ని తక్కువగా అంచనా వేశాను. నా అపరాధాన్ని మన్నించు ప్రభు అని వేడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో శనిదేవుణ్ణి పైకి లేపి, శనేశ్వర, నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. జీవులకు వారి కర్మ ఫలాలను అందించటం నీ ధర్మం, అందులో తప్పేమీ లేదు. కానీ ఆ ధర్మాన్ని అహంకారంతో ముడిపెట్టడం దోషం. వాసుదేవుడు తన కష్టాలకు ఎన్నడూ నన్ను నిందించలేదు, తన భక్తిని వీడలేదు. అందుకే అతడిని కాపాడటం నా ధర్మమైంది అని పలికాడు. అందుకు శనిదేవుడు 2 చేతులు జోడించి, స్వామి, నాకు జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుండి నీపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారిని, ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని, శనివార వ్రతాన్ని ఆచరిస్తూ నీ నామాన్ని స్మరించే వారిని నేను కావాలని కష్టపెట్టను. వారి కర్మ ఫలాలు తీవ్రంగా ఉన్నప్పటికీ నీ భక్తి కారణంగా నా దృష్టి వారిపై సౌమ్యంగా ఉంటుంది. నీ భక్తులకు నా వలన కలిగే పీడ తగ్గుతుంది. ఇది నీ పాదాల సాక్షిగా నేను ఇస్తున్న మాట అని వాగ్దానం చేశాడు. శనిదేవుడి పరివర్తనకు వెంకటేశ్వర స్వామి వారి సంతసించి ఆయన్ని ఆశీర్వదించాడు. ఆనాటి నుండి శ్రీ వెంకటేశ్వరుని భక్తులు శనిదోష నివారణ కోసం కూడా స్వామివారిని పూజించడం ప్రారంభించారు. భక్తితో గోవింద నామస్మరణ చేసేవారికి శని ప్రభావం కూడా తగ్గి స్వామి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని లోకంలో స్థిరపడింది. అలాగే ఈరోజు ఉత్పన్న ఏకాదశి గురించి శ్రీ కృష్ణుడు ఏమని చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, ఓ కృష్ణ, కార్తీక మాసంలో వచ్చే 2వ ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజు ఏం చెయ్యాలి అనే విషయాలను నాకు వివరించవలసినది అని అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు, ధర్మరాజా, కార్తీక కృష్ణపక్ష ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. ఆ రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి. స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే, ఓ రథక్రాంతే, ఓ విష్ణుక్రాంతే, ఓ వసుంధరే, ఓ మృతికే, ఓ ధరణి, నేను పరమగతిని పొందేలాగా నా పూర్వజన్మల పాపములన్నిటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించాలి.
స్నానం తర్వాత గోవిందుణ్ణి పూజించాలి. ఒకసారి స్వర్గరాజగు ఇంద్రుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రయుడవు. తల్లివి తండ్రివి నీవే. ఎల్లరను సృష్టించి పోషించి లగుంపజేయుదువు. భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి. నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు. నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు. నీకు చెందినది నీచే నియంత్రించబడినది ఈ ముల్లోకములలో ఏదీ లేదు. ఓ దేవ, భగవంతుడా, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడుతున్నాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. దయచేసి నా ఎడ ప్రసన్నుడవగుము అని ఇంద్రుడు నారాయణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని దయానీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో, ఇంద్ర, దేవతలనే ఓడించిన ఆ అజేయుడగు రాక్షసుడు ఎవడు? వాడి పేరు ఏమిటి? వాడి శక్తికి మూలమేమిటి? ఇంద్ర, దీనంతటికి నిర్భయుడవై నాకు వివరించు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమసంగుచు, ఓ దేవదేవ, భక్తోద్ధారక, పరమప్రభు, ఆ ఉగ్రదానవుని పేరు నాడీజంగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులములో జన్మించాడు. వారికి సమాన బలశాలి అయిన మురుడను పుత్రుడున్నాడు. చంద్రావతి నగరం మురునికి రాజధాని. ఈ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తాను స్వర్గంలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నిరుతి, వరుణుడు మునగు దేవతల పదవులను వాడే ఆక్రమించినాడు. మేమందరము కలిసి కూడా వాడిని జయింపలేకపోతిమి. కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడు అని అన్నాడు. ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల తుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువులైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను. ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక పక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధం సన్నుదులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసురసేన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానులచు తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చెల్లాచెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుచు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇక అలా దేవదానవుల మధ్య యుద్ధం మొదలైంది. ఇతర దానవులను ఓడించటం విష్ణువుకు సులభమే అయినప్పటికీ మురాసురుణ్ణి ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికీ మురాసురుణ్ణి వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుడితో పోరాడి అలసిపోయి బదరికాశ్రమానికి వెళ్ళాడు. బదరికాశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గృహంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదీప్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉత్పన్నమై నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాడటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది. తమ నాయకుడు చనిపోవటంతో మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెంది పడి ఉండడాన్ని, తేజోమయురాలైన దేవి ముకులిత హస్తి అయి ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో, నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, దేవా, నేను నీ దేహంలో నుండి ఉత్పన్నమై ఆ అసురుణ్ణి వధించాను. నీవు
విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు, కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడనైనాను, నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి, ఏకాదశి శక్తివి. నీవు ఈ కార్తీక బహుళ ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది. ఓ ధర్మరాజా, ఏకాదశి వ్రతాన్ని పాటించేవానికి నేను పరమాగతిని ప్రసాదిస్తాను. ఏకాదశి రోజు మనుజుడు మైథున భోగాన్ని త్యాజించాలి, ధాన్యాన్ని, తేనెను, భోజనం విడిచిపెట్టాలి, నూనె రాసుకోకూడదు. ఈ ఏకాదశిని మనిషి పాటించినచో, దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. ఏకాదశి దేవి కార్తీక బహుళ ఏకాదశి నాడే పుట్టింది. అందుకే దీనిని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు భగవంతుడు భక్తితో పేడను సమర్పించినా స్వీకరిస్తాడు అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. ఆమె గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో గాని కృష్ణార్పణం అన్నమాట విన్నది. ఏదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటయిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటికెళ్లే ముందు, ఇంటికొచ్చిన తర్వాత, ఇలా ఏ పని చేసినా కృష్ణార్పణమే అనుకుంటూ ఉండేది. చివరికి చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కూడా, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటూనే ఉండేది. ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో ఒక కలకలం చెలరేగింది. విషయం ఏమిటంటే, ఆ ఊరిలో ఉన్న కృష్ణయ్య దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయము పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. అది ఎలా వచ్చి పడుతుందో ఎవరికీ అర్థం కాక ఊరి జనమందరి మీద నిఘా పెట్టారు. చివరకు ఈ గొల్లశ్రీ చెత్త ఊడ్చి పారేయటము, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా కూడా విని ఆమె నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా కారాగార శిక్ష విధించారు. దాంతో ఆమె కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథావిధిగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా ఆమె కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. చూసిన కారా గృహాధికారి పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. విషయమేమిటో అర్థం కావటం లేదు అని వాపోయారు. అప్పుడు రాజుగారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నీకు దెబ్బ తగిలింది కదా, అది ఎలా నయమయ్యిందని అడిగారు. ఆమె తెలియదు నాకు అంది. సరే, ఏదో మంత్రం చదివావంట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అన్నాను అని బదిలిస్తుంది. సభలో వారందరూ కూడా హతాశులయ్యారు. ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటూ ఉంటే విని అనటం మొదలుపెట్టాను. అలా అనటం తప్ప అండి, ఆ మంత్రం నేను జపించకూడదా
అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. దాంతో ఆమె అమాయకత్వానికి అక్కడ ఉన్న పెద్దల కళ్ళు చెమర్చాయి. ఆమెకు కృష్ణార్పణం అనటంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించటం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది. నవ్వులు రువ్వుతున్న నంద కిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించటం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంటత తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు సృష్టికర్త. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలకు అంతమేముంటుంది? సర్వం కృష్ణార్పణమస్తు. అలాగే ఈ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ శనిదేవుడి కథను వింటే చాలు, శనిబాధలు పోయి పేదరికం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. వీరి ఇద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయాగనగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాల పాలు చేస్తాడు. రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండటం చూసిన రాణి, ఏమయ్యింది? మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతూ ఉందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిద్దరూ వారిలో ఎవరి గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్తే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి.
వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి, శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి, శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు, అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు, రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణ్యాలు మూటకట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు, రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు, రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనమిద్దరము కష్టపడి పనిచేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు, రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు, రాణి 2 సుఖంగా జీవించటం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు.
బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు: ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు: అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాగితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతారు. నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది: ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట. తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఏంటి, నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను నా భర్త ఇంటిలో లేరు, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి. రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే. కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుణ్ణి కోపగించుకొని సూర్య భగవానుని ప్రార్థించింది. నాకు కురీపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను, సూర్య భగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. సూర్య భగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురీపుగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు.
ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తా అని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోనికి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్స రాజును మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకుని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికెత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నారు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్య సభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు, ఎక్కడికి, ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకొకటి చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చేయండి. నావలు ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళి, అతనే నా భార్యను, నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు, తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి. అవి ఒకదానికి ఒకటి చిక్కుకుని ఉంటాయి. వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు.
రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకుని వచ్చారు. శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమయ్యింది? నువ్వు ఎందుకు ఇలా కురీపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్యభగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురీపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని, నేను చాలా మంచి అల్లుడిని పొందాను, నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు, చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను, తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు. మేము 2 కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము. మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాచలేదు. నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి, ధర్మము, సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడినిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు, సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి, సత్యాన్ని నమ్ముకోండి, శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి, ఆనందంగా జీవించండి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ కష్టాలన్నీ పోతాయి. వద్దన్నా ధనం వచ్చి పడుతుంది, మీ దశ తిరిగిపోతుంది, మీ సమస్యలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, శని దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పేదరికం పోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.